లో ఫ్రీక్వెన్సీలో ఉన్న వాటిని మాడ్యులేట్ చేసుకొని బాడీకి శరీరానికి అనుకూలంగా హీలింగ్ ఎఫెక్ట్స్ తీసుకురావడానికి మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని యూజ్ చేయడం అనేది చాలా సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే 2000 సంవత్సరాల క్రితం కూడా ఈజిప్షియన్లు, చైనీయులు, గ్రీకులు వీళ్ళందరూ కూడా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని యూజ్ చేసిన వాళ్ళే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాటిల్ని ఇంకా టెక్నాలజీని ఉపయోగించి శరీరానికి ఇంకా ఏ విధంగా మంచిగా దోహదపడతాయో ఆ విధంగా ఇప్పుడు మనం చేసుకుంటూ ఉంటున్నాం. ఇవి ఒకవేళ శరీరంలో కనుక మనకి నార్మల్గా ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కనుక లేకపోతే మనం చాలా రోగాలకి గురవుతూ ఉంటాం. వీటి వల్లనే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్లనే మన మెటబాలిక్ యాక్టివిటీ అంటే శరీరంలోని జీవక్రియ అనేది సరిగా పనిచేస్తుంది. ఒకవేళ అది లేకపోతే మనకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే మరి అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ బాడీలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి లేకపోతే ఫెటిగ్ అంటే ఊరుకూరికి అలసిపోవటం, ఇన్సోమియా, నిద్ర లేకపోవటం, మరి ఇంకా రకాల రోగాలు ఆస్టియోపోరోసిస్ కానీ అంటే ఎముక పుష్టి అనేది చాలా తక్కువగా ఉంటుంది, కండరాల పట్టుత్వం కూడా తగ్గుతుంది. ఒకవేళ ఏదైనా టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఏదైనా మనకి దెబ్బ తగిలినప్పుడు అక్కడ నార్మల్గా జరగాల్సిన ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటారు దీన్ని, అది దెబ్బతింటుంది. ఈ మ్యాగ్నెటోథెరపీ పెట్టడం వల్ల ఆ ఫిజియోలాజికల్ ప్రాసెస్ని మనం ఎన్హాన్స్ చేస్తున్నాం. అంటే సరిగా పనిచేయడానికి అయానిక్ ఎక్స్చేంజ్ అనేది సరిగా పనిచేయడానికి మనం దానికి దోహదపడుతూ ఉంటుందన్నమాట. ఇట్లా మ్యాగ్నెటోథెరపీ ఏ ఏరియాలో అయితే మనకి ప్రాబ్లం ఉంటుందో, సపోజ్ నొప్పి కానీ లేదంటే ఏదైనా ఒక దెబ్బ కానీ మనకు తగిలినప్పుడు ఆ ప్రదేశంలో మ్యాగ్నెటోథెరపీ ఇవ్వడం వలన వాపు తగ్గడం కానీ లేదంటే ఎమ్మటే వచ్చే ఎరుపు కానీ వాపు కానీ ఇన్ఫ్లమేషన్ అంటారు దీన్ని, ఇది తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది కనుక తీసుకుంటే మ్యాగ్నెటోథెరపీ కనుక తీసుకుంటే మన జీవక్రియ సరిగా ఉండి మెటబాలిక్ సిండ్రోమ్, ఈ రోజుల్లో చాలా వరకు మనం ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ని చూస్తున్నాం. మనం బతికే విధానం కానీ, తీసుకునే ఆహారం కానీ, మనం పనిచేసే విధానం కానీ, ఒత్తిడి కానీ,